స్టోరీ కేవలము కల్పితాలు, దెయ్యాలు మంత్రాలు ఉంటావి అని మా ఉద్దేశ్యం కాదు. అనగనగ దేశంలో ఓ కోనసీమ ప్రాంతంలో ఒక మార్గం ఉంది. దానికి దెయ్యాల దారి అనే పేరుంది. అది సన్నని, అడ్డమైన దారి, ఏటు చూడినా చీకటిగా ఉన్న అడవిలోంచి వెళ్తుంది. ఈ దారిలో రాత్రి ప్రయాణించిన వారెవ్వరూ తిరిగి రాలేదు అన్న భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. చెట్ల మధ్యన నీడలు కదలడం, గాలిలో వినిపించే మర్మమైన శబ్దాలు, ఈ దారికి ఆత్మల శాపం కలిపిందనే నమ్మకం ఉంది. ఆ గ్రామంలో సామి అనే సాధారణ వ్యక్తి నివసించేవాడు. కాని అతని గతం గుట్టుగా ఉంది. అతను గతంలో ఆత్మల్ని ఎదుర్కొనే శిక్షణ పొందిన ఒక రహస్య మంత్రగాళ్ల సమూహంలో భాగమయ్యాడు. కాని ఒక దుర్ఘటనలో తన గురువు మరణించిన తర్వాత సామి ఈ విధిని వదిలేశాడు. ఒక రాత్రి కొంతమంది పర్యాటకులు దెయ్యాల దారికి సమీపంలో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఉదయానికల్లా వారి బాగేజీ మాత్రమే అక్కడ కనిపించింది. ఇది గ్రామస్తుల్లో మరింత భయం నింపింది. సామి గతంలో ఇచ్చిన ప్రమాణాన్ని తుంచుకుని ఆ దారిని అన్వేషించాలనుకున్నాడు. సామి రాత్రి మంత్ర పుస్తకం, రక్షణ చిహ్నాలున్న కత్తి, పవిత్ర జలంతో అడవిలోకి ప్రవేశించాడు. ఆ మార్గం గుండెల్లో చలిగాలితో నిండిపోయింది, మరియు చీకటిలో చెట్లు భయంకరమైన ఆకారాల్లో కనిపించాయి. తన దారిలో పొగమంచు పెరుగుతుండగా వెనుక ఎవరినో నడిచినట్లుగా శబ్దం వినిపించింది. తిరిగి చూశాడు కాని ఎవరూ కనిపించలేదు. మరింత ముందుకు వెళ్ళినప్పుడు ఒక క్యాంప్సైట్ కనిపించింది. టెంట్ చిదిమి పడిపోయి కొన్ని గుర్తించని చిహ్నాలు నేలపై దగ్ధ రూపంలో కనిపించాయి. సామి ఆ చిహ్నాల్ని పరిశీలించాడు. అవి ఒక శక్తివంతమైన తంత్ర మంత్రంతో శాపాన్ని సృష్టించినట్లు గుర్తించాడు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద యజ్ఞం జరిగినట్లు అనిపించింది. మరి కొద్దిసేపట్లో అతని చుట్టూ గాలి గట్టిగా కదిలి ఒక ఆత్మ చీకటిలోంచి బయటకు వచ్చింది. మీకు ఇక్కడికి రాకూడదు అని ఆమె భయంకరమైన నిశ్శబ్దంతో చెప్పింది. ఆమె ఆత్మ కాకుండా మిగతా ఆత్మలు చెట్ల కింద దాగి అతనిని వీక్షించాయి. మేము ఇక్కడ బలిచేయబడ్డాము, మా ఆత్మలు ఎక్కడికి పోవు అని ఆమె చెప్పింది. అతను వెంటనే రక్షణ వలయాన్ని సృష్టించాడు. మంత్రాలను జపిస్తూ ఆత్మల దాడిని ఎదుర్కొన్నాడు. ఆత్మలు మానవ రూపం నుండి భయంకరమైన మృగరూపాలకు మారాయి. నేల చీలి కిందనుంచి ఎర్రటి వెలుగు వెలుగుతున్నట్లు కనిపించింది. అతను పవిత్ర జలాన్ని ఆ చిహ్నాలపై చల్లి, ఈ శాపాన్ని తొలగించండి అని గట్టిగా కేకలతో శక్తివంతమైన మంత్రాన్ని పఠించాడు. కాని ఆత్మల ఆవేదన మరింత భయంకరంగా మారింది. సామి గ్రహించాడు, ఈ ఆత్మలను విముక్తి చేయడం శాపం తొలగించడానికి సరిపోదు. అతను తన శక్తిని ఉపయోగించి ఒక శాంతి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. తన శక్తి నుండి ఒక స్నేహపూర్వక వెలుగు వెలగడంతో ఆత్మలు మళ్లీ మానవ రూపంలోకి వచ్చాయి. ధన్యవాదాలు అని ఆత్మ మౌనంగా అన్నది. మరుక్షణంలో ఆత్మలు వెలుగుతో కూడిన ఆకారాలుగా మారి ఆకాశంలో కలిసిపోయాయి. మరుసటి రోజు గ్రామస్థులు దారిని చూసి చాలా సంతోషిస్తారు. ఇప్పుడు అది ఒక సురక్షిత మార్గంగా మారింది. సామి తన శక్తిని కోల్పోయినప్పటికీ ఆత్మలకు విముక్తి కలిగించడంలో తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు. ఈ కథ భయం, ధైర్యం మరియు త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది.